హాయ్ హలో నమస్తే, నేను మీ మనీ. నేను వచ్చేసాను సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. ఈ రోజు మనం తెలుసుకుందాము క్రయోనిక్స్ అంటే ఏంటి అని. అంటే చనిపోయిన వారిని తిరిగి బ్రతికించగలిగేటువంటి టెక్నాలజీ. ఇది నిజమా కాదా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మనిషి ఒక్కసారి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికే అవకాశం ఉందా? శరీరాన్ని కూలింగ్ స్టేజ్ లో పెట్టినప్పుడు భవిష్యత్తులో మళ్ళీ బ్రతికించాలనే ప్రయత్నం జరుగుతుందని మీకు తెలుసా? ఈ వీడియోలో మనం క్రయోనిక్స్ అంటే ఏంటి, అత్యాధునిక శాస్త్ర విషయాన్ని తెలుసుకుందాం. అసలు ఈ క్రయోనిక్స్ అంటే ఏమిటి? క్రయోనిక్స్ అనేది శాస్త్రీయంగా అభివృద్ధి చేసినటువంటి ఒక టెక్నాలజీ. ఈ ప్రక్రియ ద్వారా చనిపోయిన వ్యక్తి శరీరాన్ని చల్లగా ఉంచి భద్రపరుస్తూ ఉంటారు. ఈ ఉష్ణోగ్రతలు సాధారణంగా -196 వరకు ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది? మొదటిగా ఒక వ్యక్తి క్లినికల్ డెత్ అంటే అఫీషియల్ గా డెత్ అయినట్లుగా తెలిసినట్లయితే వెంటనే ఆయన శరీరాన్ని శీతలీకరణ ప్రారంభిస్తారు. అంటే ఇప్పుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క టైం లైన్ అనేది ఉంటుంది. శరీరంలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క టైంలో వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోతూ ఉంటాయి. ఆ టైంలో వెంటనే శరీరాన్ని శీతలీకరణ స్థితిలోకి తీసుకువెళ్లే ప్రారంభిస్తారు. శరీరంలోని రక్తాన్ని తీయడంతో పాటు ప్రత్యేకమైన ద్రావణం క్రయో ప్రొటెక్టెంట్ ను ప్రవేశపెట్టి ఆర్గాన్లు హాని కాకుండా కాపాడుతారు. శరీరాన్ని లిక్విడ్ నైట్రోజన్ తో నిండిన ట్యాంక్ లో నిల్వ చేస్తారు. దీన్ని క్రయో స్టోరేజ్ అని అంటారు. ఈ ప్రక్రియ వల్ల లాభమా అనే దాని గురించి తెలుసుకుందాము. వారు ఆశపడేది ఏంటంటే భవిష్యత్తులో మెడికల్ సైన్స్ అభివృద్ధి చెంది ఈ శరీరాన్ని మళ్ళీ బ్రతికించగలుగుతుంది అనేది ఓ నమ్మకం. ప్రపంచంలో అసలు ఈ క్రయోనిక్స్ సేవలను ఎక్కడ వినియోగిస్తున్నారు అనేది తెలుసుకుందామా? ఈ సేవలను ప్రస్తుతం కొన్ని కంపెనీలు మాత్రమే ఇస్తున్నాయి. ఆల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ ఇది అమెరికాలో ఉంది. అదేవిధంగా క్రయోనిక్ ఇన్స్టిట్యూట్ ఇది కూడా అమెరికాలోనే ఉంది. క్రియోరస్ ఇది రష్యాలో ఉంది. వీళ్ళు దీని గురించి కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూనే ఉన్నారు. కొన్ని రకాల జంతువుల మీద కూడా వీళ్ళు ప్రయోగాలు చేసి నైట్రోజన్ తో నింపినటువంటి ట్యాంకుల్లో వాటిని క్రయో స్టోరేజ్ చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు సుమారుగా 300కి పైగా మృతదేహాలు క్రయోనిక్స్ ద్వారా భద్రపరచబడ్డాయి. ఇందుకు అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో తెలుసుకుందామా? పూర్తి శరీరానికి మన ఇండియన్ కరెన్సీలో 1,60,00,000 వరకు ఖర్చు అవుతుంది. అదే కేవలం మెదడును మాత్రమే భద్రపరచాలి అంటే న్యూరో ప్రిజర్వేషన్ చేయాలి అంటే 65 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది వాస్తవంగా సాధ్యమా? ఇప్పటి వరకు ఏ ఒక్కరికి మళ్ళీ జీవం పోయినా వచ్చేటువంటి రికార్డే లేదు. ఇది ఇంకా ప్రయోగ దశలోనే ఉంది. ఈజిప్షియన్స్ కూడా ఇటువంటి ప్రయోగాలే చేశారు, కానీ ఇప్పటి వరకు నెరవేరలేదు. భవిష్యత్తులో ఇది వాస్తవం అవుతుందా అనేది వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మరియు ఇన్ఫర్మేషన్ న్యూస్ కోసం మీ మనీ అనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.